హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ కూర వండుతాను చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా వండొచ్చు కానీ ఈ వీడియో కోసం చూపిస్తాను ఫ్రెండ్స్. స్టవ్ పెట్టిన ఫ్రెండ్స్, ఇక బీరకాయలు ఉల్లిగడ్డలు ఇక కోసుకున్నా ఫ్రెండ్స్. బీరకాయలు కోసిన పక్కకు ఉల్లిగడ్డలు కోసిన, మిర్చి కర్రీ చేసిన, మిర్చిల్ని కరివేపాకు వేస్తున్నా ఫ్రెండ్స్. వస్తున్నా ఫ్రెండ్స్. మామూలుగా నూనె వేయద్దు ఫ్రెండ్స్, ఒకటే స్పూన్ వేస్తున్నా. బాగా నూనె ఉంటే తినాడు. నిన్న కాకరకాయ కూర మాకుండా అయితే ఆయనకు ఇప్పుడు బీరకాయ అనుకున్న ఫ్రెండ్స్. ఇవాళ మంగళవారం, ఒక్క పొద్దు ఇక పోని గింజలు వేస్తారు. పోని గింజలు వేసిన ఫ్రెండ్స్. కాకరకాయ కూర ఉండే పప్పు కుక్కర్లో బియ్యం పెట్టిన, మనోరాలు బాక్స్ పెట్టిన, ఈయన బాక్స్ ఉంటాయంటే తిరిగిపోయిండు. మిర్చి కరివేపాకు వేస్తున్నప్పుడు ఇంకా టిఫిన్ మావానికి ఏం చేయాలి. సమ్మర్ కొంచెం దొడ్డ అయిందట, పొద్దున టిఫిన్ చేయదట ఫ్రెండ్స్. అట్లనే వేయండు. బీరకాయ కూర అండి చపాతీ వేయాలి. ఆ సమ్మర్ అయినది కవర్ చేస్తాడట. ఇప్పుడు అన్నీ సమ్మర్లో బాగా దొడ్డ అయినా ఉప్పు ఎత్తున్నా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు వేస్తున్నా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు వేసిన ఫ్రెండ్స్. అల్లం వేసిన ఫ్రెండ్స్. నూనె బాగా వేయకుంటే ఘాట్ అవుతాను ఫ్రెండ్స్. ఆయన నూనె బాగా వేస్తే తినాలి. పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్. నేను మెంతి పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. మిర్చి తింటే నాకు మళ్ళీ కారమే ఫ్రెండ్స్. ఇంతే తప్పగానే ఉండాలి. 4 మిర్చీలు వేసిన, బీరకాయ మొత్తాలు వేసుకున్నా. అదే కారం ఫ్రెండ్స్. కారం వేయద్దు, కొత్తిమీర పొడి వేయద్దు, ఏది వేయద్దు. ఇక ఇంత
కొత్తిమీర వేసుడు ఏం వేసుడు ఇంతే అన్నాడు. కొంచెం సిమ్లో పెట్టి కొంచెం అయినాక కొన్ని వాటర్ వస్తుంది. అంతే ఫ్రెండ్స్, కొంచెం అయినా ఆయనకి ఏమి వాడద్దు ఫ్రెండ్స్, ఇంత కూర అయినా. ఇలా బయట వేయండు అది అండాలి, లేకుంటే నూనె ఎక్కువ వేస్తావు అండు అడ్డాలి. ఫ్రెండ్స్, కార్తీక కవిత ఛానల్ కొంచెం చూడండి దయచేసి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం కార్తీకను ముందుగా తీసుకుపోండి. తల్లిదండ్రి లేని పిల్ల కాబట్టి నాకు ఇంత ప్రజలు నా ఫ్రెండ్స్ ఇంత ముందుకు తీసుకుపోయిండ్రు, నన్ను ఇంట్లో గెలిపించిండ్రు అని కొంచెం సంతోషిస్తుంది. కొంచెం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం దయచేసి కార్తీకను ముందుగా తీసుకుపోండి. చూద్దాం ఫ్రెండ్స్. అందరు చుట్టాలు, మనోళ్ళు, బయట వాళ్ళు అందరు కొంచెం దయచేసి చూడాలి. కొంచెం అయినాక వాటర్ పోయాలి. కొంచెం ఉడికినాక వాటర్ పోస్తే సిమ్ అయినాక ఉడికిన వాళ్ళు దించేస్తుంది. కొంచెం ఒక 3 నెలలు మీరు కొంచెం ఎత్తుకుంటే ఆమె ముందుకు వద్దట ఫ్రెండ్స్. ఒక 3 నెలలు దయచేసి ఆమెని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ముందుకు తీసుకుపోండి ఫ్రెండ్స్. 3 నెలలు అయితే సెట్ అవుతామని చెప్పారు చూసిన వాళ్ళు. ఒక 3 నెలలు షార్ట్ వీడియోలు చూడుర్రి, పెద్ద వీడియోలు చూడుర్రి, ఆమెను ముందుకు తీసుకుపోండి దయచేసి. అంతే. ఆమె చేయంగా ఆమె బాధ చూడలేక ఫ్రెండ్స్ నేను కూడా చేస్తున్నా. రోజు పోనీ అనుకున్నా కానీ అందరండి దగ్గరికి వచ్చింది. కొన్ని మీరన్నీ దేవుళ్ళే అవే తీస్తుర్రు, మనుషులే కూడా తీయాలని అన్నారు ఫ్రెండ్స్. ఇక నాకు తీయచ్చినట్టు బాధపడుతుంది అమ్మాయి, మళ్ళీ స్కూల్కి పోతుందా తీస్తా అని కొంచెం తీస్తున్న ఫ్రెండ్స్. ఒక్కదాన్నే ఉంటాం, వాళ్ళు ఎవరు ఉండరు ఇంట్లో. అట్లా టైంపాస్కు ఇట్లా వచ్చినట్టు తీస్తున్న ఫ్రెండ్స్. కొంచెం దయచేసి చూడండి. షార్ట్ వీడియోలు తీసి పెడుతున్నా. కొంచెం నాకు అట్లా రాకున్నా కానీ ఇక ఏజీ కదా, దయచేసి చూసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కలుపుతున్నా ఫ్రెండ్స్. ఇది చేసి ప్రిపేర్ చేసి హాట్ బాక్స్లో పెడతా ఫ్రెండ్స్. ఇక ఆయన వచ్చినాక అదే తింటాడు. ఇక మళ్ళీ అంటే తినడు. ఇక మళ్ళీ సన్నం అయినా మధ్యలో సమ్మర్లో ఇట్లా ఇద్దని తిన్నాడు. మధ్యాహ్నం అన్నం తిన్నాడు, పొద్దున టిఫిన్ తిన్నాడు, సాయంత్రం టిఫిన్ చేసి చపాతి తిన్నాడు. ఇక మళ్ళీ ఇప్పుడు మమ్మీ వాటర్ తాగినా అన్నీ తిన్నా దొడ్డైనా కొంచెం లిమిట్ చేయాలి, డైటింగ్ చేయాలి అంటాడు. అట్లా కొంచెం దయచేసి చూడండి. కొంచెం
మాడిపోతుందని భయమవుతాను ఫ్రెండ్స్. ఇక వాటర్ పోతున్నా. ఇక ఇది ఉడికినాక దించేస్తా ఫ్రెండ్స్. ఉప్పు వేసిన దించాక కళ్యామాకు వేస్తా. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది. ఇక ఉడికినాక దించేస్తా. ఉంటా ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.